కూటమి పార్టీల సూపర్ 6 సూపర్ హిట్ సభకు జనం భారీగా తరలి వస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సూపర్ 6 సూపర్ హిట్ సభకు మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇప్పుడే సుమారు 15 బస్సులలో మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. ఇక్కడ చూడొచ్చు మనము అన్ని బస్సుల్లో అంటే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా బస్సుల్లో పెద్ద ఎత్తున వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కొంతమంది సూపర్ 6 పథకాలతో ఏదైతే ప్రయోజనం పొందారో ఆ మహిళలంతా ఈరోజు కూటమి పార్టీలకు, చంద్రబాబు నాయుడుకు, అట్లే పవన్ కళ్యాణ్కు వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి పెద్ద ఎత్తున ఈ సభా వేదిక వద్దకు వస్తున్నారు. ఇక్కడ కొంతమంది మహిళలను చూడొచ్చు మనము. ఇక్కడ ప్రయోజనము ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో సూపర్ 6 పథకాల లబ్ధిదారులతో ఇక్కడ ఉన్నారు. వీళ్ళు తమ అభిప్రాయాలు చెప్తారు. చెప్పండి, మీరందరూ ఈ సభను విజయవంతం చేయడానికి ఈ సభకు తరలి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఏమే పథకాలు సూపర్ 6లో పథకాలు మీరు లబ్ధి పొందారు? పిల్లలకి మాకైతే అప్పుడు ఫస్ట్లో పిల్లలకి ఒకరికే ఇచ్చారు, ఇప్పుడైతే ముగ్గురికి ఇంట్లో ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు సార్. ఉచిత గ్యాస్ ఆడవాళ్ళకి, ఉచిత బస్సు, చాలా సౌకర్యంగా ఉన్నాయి సార్. ఈ పథకాలు మాకు బాగా లబ్ధి పొందినాయి సార్. మాకు చాలా మటుకు ఈ ప్రభుత్వం మళ్ళీ కూడా కల్పించుకోవాలనుకున్నాం సార్ మేమైతే. నువ్వు చెప్పమ్మా, మీరు ఏ ప్రయోజనం పొందారు ఈ పథకాల్లో? వందనము, తల్లికి వందనము, ఉచిత గ్యాస్, ఫ్రీ బస్సులు, అన్ని చంద్రబాబు నాయుడుకి పేరు పేరున ధన్యవాదాలు. మీరు చెప్పండి, అసలు మీ ఊర్లో వాళ్ళంతా మహిళలతో కలిసి మీరంతా వచ్చారు ఈ సభను విజయవంతం చేయడానికి. అసలు సూపర్ 6 పథకాలతో ప్రజలు ఎలా ఉన్నారు? ముందు చంద్రబాబు అరెస్ట్ చేసినారని మాకు చాలా బాధ అయ్యి, చాలా మా కసితో మేము చేసుకోవాలని, మా చంద్రబాబు ముఖ్యమంత్రిని, పవన్ కళ్యాణ్ సీఎం చేసుకోవాలని కసితో చేసుకున్నాం సార్. మేము బాగా చేసుకొని బాగా అభివృద్ధి పనులు చేసేలా. ఈయన ముఖ్యమంత్రి అయితే బాగా చేయగలడు, ఇందుకన్నా ఎవరు చేసేవాళ్ళు లేడని కసితో మేము గెలిపించుకున్నాం సార్. ముఖ్యమంత్రిని బాగా చేస్తున్నాడు సార్. మీరు చెప్పండి. నాకేమి వద్దు, నేను పింఛని తీసుకుంటున్నాను. 4,000 ఇస్తా అన్నారు. పింఛని 4,000 తీసుకుంటున్నాను. ఇంతకు ముందు 3,000 వస్తుండే, ఇప్పుడు 4,000 వస్తుంది. మీరు చెప్పండి అమ్మా, ఎలాంటి ప్రయోజనాలు వచ్చాయి, ఏంటి? మా పిల్లలకి డబ్బులు పడినాయి సార్, 13,000. మాకు బాగానే జరుగుతుంది, మాకు డబ్బులు పడుతున్నాయి. మాకు మంచి పనులు చేసినాడు చంద్రబాబు నాయుడు అన్న, మంచిగానే ఉంది. మాకు 5 ఏళ్ళు కాక మళ్ళీ 5 ఏళ్ళు కానీ మా అన్నీ రావాలని కోరుకుంటున్నాము. ఈరోజు అందరూ మీ ఊరి నుంచి వచ్చారు కదా ఈ సభలో ఏం చెప్పబోతున్నారు? ఇవే సార్, మళ్ళీ మా సారే రావాలి, మా గవర్నమెంటే రావాలని చెప్తాము. మీరు చెప్పండి అమ్మా. మాకు ఉచిత గ్యాస్ వచ్చింది సార్. బాగా సంవత్సరానికి 3 గ్యాసులు బాగా లబ్ధి పొందుతున్నాము. మా పిల్లడికి 13,000 డబ్బులు వచ్చినాయి. అమ్మకు వందనము. బాగా ఉచిత బస్సు సౌకర్యంగా బాగుంది సార్. ఇందుకు చంద్రబాబు నాయుడుకి పేరు పేరుట ధన్యవాదాలు. మీరు చెప్పనమ్మా, ఏ సూపర్ 6 పథకాల్లో ఏ దాంతో లబ్ధి సార్? మాకి 3 గ్యాసులు వచ్చినాయి సార్ సంవత్సరం లోపల. మాకు చాలా సంతోషం సార్. చంద్రబాబు నాయుడు రావాలి సార్, కూడా ఆయనే కావాలి మాకి. ఇది పరిస్థితి. మహిళలు అంటే ఏదో ఒక పథకంతో సూపర్ 6 పథకాల్లో, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఏదో ఒక దాంతో ప్రతి కుటుంబంలో లబ్ధి పొందిన పరిస్థితి మన